నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పులివెందులలో నిన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేదు. అండ్ అలాగే షర్మిల గారి గురించి కూడా పసుపు చీర కట్టుకొని పసుపు నేతల్ని కలవడానికి వెళ్ళారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల గురించి తన అభిప్రాయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న చూసినట్టయితే సభ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి సభ. కానీ అక్కడ చూసినట్టయితే అంటే వివేకానంద రెడ్డి గారి గురించి కానీ షర్మిల గారి గురించి కానీ ఎక్కడ కూడా ఒక మంచిగా మాట్లాడినట్టు అనిపించలేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చూస్తే కడపలో వాళ్ళ కుటుంబందే ఎప్పుడు కూడా అదొక కంచుకోటలాగా ఉండేది. కానీ ఎక్కడ కూడా తను మంచిగా మాట్లాడలేదు. ఆయన సొంత చెల్లెలు అయిన షర్మిల గారి గురించి కూడా తను ఎక్కడ మంచిగా మాట్లాడిన సందర్భం మనకు కనిపించలేదు. సో ఈ అన్నిటినీ ఎలా చూడాలి అంటే షర్మిల గారు అడుగుతున్నారు, బాబాయ్ గురించి ఒక మంచి మాట మాట్లాడావా, చెల్లెల గురించి ఒక మంచి మాట మాట్లాడావా అని చెప్పేసి తను అడగడం జరిగింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ స్టేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చెరుకు పక్కన చెల్లెళ్ళు ఇద్దరు పీక్కు తినేస్తున్నారు. అంటే వాళ్ళు ఓ పక్కన షర్మిల గారు దంచి కొడేస్తుంది. అసలు ఏది విడిచిపెట్టారు అంటే ఖండఖండాలుగా సీల్చి చెండాడేస్తుంది ప్రతి అంశంలోనూ. అసలు అతను ఏదైనా ఒక మాట మాట్లాడుతాం ఆలస్యం వెంటనే కౌంటర్ పడిపోతుంది. లేదా అతను చేసిన ఇవన్నీ దారుణాలన్నీ కూడా ఈ 4 ఏళ్ళ నుంచి మేము మాట్లాడినవన్నీ కూడా 10 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. దడదలు అడిచేస్తుంది అదొకటి. ఇంకో పక్కన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు సునీత గారు ఇంకో చెల్లెలు ఆవిడ అన్నా టీ తీయటన్నా అని చెప్పేసి ఆవిడ పీక్కు తినారు. దాంతో ఓ పక్కన రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు. తన పార్టీ ఓడిపోయేలా కనపడుతుంది. ఆ ఫస్ట్ స్టేషన్లో ఇంకా బయటకు ఎక్కేసాడు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు గారు దగ్గరికి వెళ్ళి పచ్చ పార్టీకి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇది ఎంత దారుణం అంటే ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి నువ్వు బహిరంగ సభలో మాట్లాడడం నేరం. సభ్యత, సంస్కారం, సమాజం ఏమనుకుంటుంది ఇవన్నీ పక్కన పెడితే అది నేరం. ఇప్పుడు ఆడపిల్లల్ని సైకిల్ చేసిన వాళ్ళకి తప్పుగా చూసిన ఆ తప్పుగా చూడటం అనేటువంటి దానికి మెజర్మెంట్ ఉండదు కాబట్టి ఎవడో ఏం చేయలేడు. కానీ సైకిల్ చేస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు గమనించేస్తారు కదా, మీకు స్మెల్ వచ్చేది ఆడ పద్ధతి ఎలా ఉంది, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఫ్లట్టింగ్ చేస్తున్నాడా లేకపోతే ఏంటి, వాడు గోకుతానికి ట్రై చేస్తున్నాడా, పులిహారగాడ వీడు ఏ బ్యాచ్ పలవగాడ అనేటువంటి గమనించేస్తారు కదా ఆడవాళ్ళు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం అది. అలాంటిది అందుకని ఆ చట్టాలు వచ్చినాయి ఆడవాళ్ళకి రక్షణగా. వాళ్ళ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ ఎవరన్నా ఇటువంటి ఇబ్బంది పెడితే వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి రక్షణ చట్టాన్ని చేశారు. మరి అటువంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆపద్ధర్మమే ముఖ్యమంత్రి అయ్యి ఉండి బహిరంగంగా ఒక స్త్రీని ఆ వస్త్రధారణ గురించి మాట్లాడచ్చా? నేరం కదా. పైగా నైతికంగా చూస్తే నీ తోడబుట్టింది చెల్లెలు కదా. అంచేత చాలా తప్పు మాట్లాడాడు అతని కేసు నమోదు చేయాలి. 2, వివేకానంద రెడ్డి గారు మర్డర్ చనిపోయాడు. చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు అలాంటి వాళ్ళైనా మంచిగా మాట్లాడుకుంటాం. మనం రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాం. అతను బతుకుంటే గ్యారంటీగా తోలు తీసి ఎండేస్తాం అతనికి చేసినట్టే. అతనే మంచోడేం కాదు, కానీ చనిపోయాడు కాబట్టి పాపం అనుకుంటాం, చెడుగా మాట్లాడడం. ఏంటండి అలాంటిది చనిపోయి నువ్వే నీ మనుషులు చంపేసి అతనేమంటున్నాడు, నువ్వే చెప్పామంటున్నాడు దస్తగిరి. నీ పాత్ర ఖచ్చితంగా తెలిసిపోతుంది. రేపు మాపు సునీల్ చెప్తుంది గ్యారంటీగా. వాట్సాప్లో మీరు మాట్లాడుకున్న ఇలాంటివన్నీ గూగుల్ టేక్ అవుట్ ద్వారా బయట బొమ్మ వచ్చేది బయటికి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటిదాకా అవినాష్ రెడ్డి సూత్రధారం అనుకున్నాం, అతనే పాత్రధారం అని తెలిసిపోయింది. ఇప్పుడు దీని వెనకాల ఇంకొకరు ఎవరో 2-3 ఉన్నారు అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ ఈ 4 ఏళ్ళు చేశారు. అతను 2 పెళ్లి చేసుకున్నాడు, అత అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి రకరకాల దాని గురించి ఆ 2వ పెళ్లి గురించి చెప్పడం జరిగింది. మాట్లాడాడు తప్పు కదా. ఇప్పుడు అతను 2వ పెళ్లి చేసుకున్నాడు కదా, ఉంచుకోలేదు కదా. ఆస్తి గురించి ఇది ఎవరు చేశారంటే సునీత గారు చేయించారు అని చెప్పేసి అది వాళ్ళ మోటివ్ వాళ్ళు సృష్టిస్తున్నారు. ఆస్తి గురించి చేసాడని సునీత గారు అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉంటుంది. ఇంటికి భోజనాలు పిలిచి పంపించేస్తే అది పెద్ద కష్టమేం కాదు. ఆడబెట్టి నిజంగా ఆవిడ చేసుకుంటే ఎందుకు పోరాడదు?
మీరు వదిలేసినట్టు తను వదిలేస్తుంది కదా, అవునే కదా. అవును సార్. ఇప్పుడు తేలిగుట్టిన దొంగలో నోరు మూసి ఊరుకుంటారు. కానీ ఆవిడ ఎందుకు కెలుగుతుంది, అసలు దోషులు పట్టుబడాలని ఆడి మీద ఆవిడ కేసు ఎట్టించుకుంటారా? ఇప్పుడు పడుకున్న గుర్రాలు లేపుతాను ఇచ్చుకుంటాడు ఎవడన్నా, నువ్వు ఎలాగ వదిలేసావు కేసుని. అక్కడ సరే సునీత గారు చంపిస్తే మీరెందుకు రక్తాలు తుడిచారు, కట్లు కట్టారు, కుట్లు వేయించారు, మీరెందుకు మాయ చేద్దామని చూశారు, పోస్ట్ మార్టం లేకుండా చేద్దామని ఎందుకు చూశారు. సరే సునీత చంపింది అంటున్నారు, ఆవిడ చంపించింది అంటున్నారు, మరి చంద్రబాబుకి ఎందుకు అంటించావు, ఎన్నట్లు సమాధానం చెప్పాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు చిన్నపిల్లాడు, ఆయన భవిష్యత్తు పాడు చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు, ఆయన భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఏదో ఉందండి. ఆయన తోడు లేకుండా ఎక్కడికి నడవట్లా. ఆఖరికి నిన్న నామినేషన్ పత్రాలు కూడా ఈయన పెన్ను వాడాడు, అన్నట్లు ఈయనే వాడుకుంటున్నాడు అతను. ఇంకోటి ఏంటంటే అవినాష్ రెడ్డి గారి గురించి వాళ్ళ మావయ్య ఒకటి చెప్పాడు, వాళ్ళ మేనమామ ఉన్నాడు రవీందర్ రెడ్డి, అక్కడ చంపేస్తున్నప్పుడు తుడిచేస్తున్నప్పుడు కుట్లేసి కొట్లేస్తున్నప్పుడు రక్తం తుడుతున్నప్పుడు అన్నీ పక్కన కూర్చొని అమాయకంగా చూస్తున్నాడు. తెలియదంట, రేవులో తాడిలే ఉన్నాడు, తాడి చెట్లేగా. తెలియదంటే ఎవరు నమ్ముతాడా? 2 సార్లు ఎంపీ అయినాడు, నమ్ముతాడా? మా ఊళ్ళో మా పల్లెటూరు వాళ్ళు అండి, మా ఊళ్ళో ఏమనుకుంటారంట, తాడి చెట్లా ఉన్న బుద్ధి తిట్టడానికి పడిపోతే అది ఎద్దా అంటారా అంటారా. ఇప్పుడు ఎవరైనా పిల్లడు పడిపోవడంకో అక్కడ దెబ్బలు తల్లి అనుకో, అలా చూస్తున్నానికి ఎదురు నిలబడి అప్పుడు తిడతారా ఎదురు నిలబడ్డా తాడి చెట్లాగా ఉన్నావా అని తిడతారు కదా. అలాగంటూ మానేసి అమాయకుడు అడిగింది వెళ్దా అంటాడు. ఈయనేమో పసిపిల్లడు, మాకన్నా బాగా చిన్నోడు, అతను ఇరికించేస్తున్నాడు, అతను ఏమీ చేయలేదని నమ్ముతున్నాడు. ఇప్పుడు మేము నమ్ముతున్నాం, అతను చంపించలేదు, చంపడానికి సహకరించాడు అంటున్నాం తప్ప చంపించాడని మేము అంటే చంపించిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళకి రేపు మాపు చెప్తారు. అతను అబద్ధమే ఆడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు. మొన్నటిదాకా దేవుడికి బాబాయ్కి తెలుసు అన్నాడు ఎవరు చంపించారో. ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసినాడు, నిజమే ప్రజలకు తెలిసి నీకు ఓట్లేసారు. ఇప్పుడు పూర్తిగా అప్పుడు సగమే తెలుసు, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. ఈసారి ఇంటికి పంపిస్తారు. న్యాయస్థానంలో లేట్ అవ్వచ్చు కానీ ప్రజాకోర్టులో లేట్ అవ్వదు, ఇన్స్టెంట్గా జరిగిపోతుంది జస్టిస్. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, అవినాష్ రెడ్డికి పాత్రధారి మాత్రమే, సూత్రధారి వేరే. ఇప్పుడు రేపు మాపు రివీల్ అవుద్ది, మనం చెప్పడం ఎందుకు, ఆ సస్పెన్స్ కొనసాగినే ఉండే. ఎలాగే చెప్తారు వాళ్ళు, ఇంతవరకు వచ్చిన వాళ్ళు చెప్పరా. ఇప్పుడు కథ అంతా చెప్పారు, లాస్ట్లో ఆ గదిలో ఏముందో చెప్పరా, తలుపు తీయరాళ్ళు, అంత పుర్ర రహస్యం ఎడగొట్టరాళ్ళు. గూగుల్ టేక్అవుట్ ఉంది కదా, గూగుల్ అమ్మని కొట్టి అది వచ్చేసి ఉంటుంది సమాచారం. దాంట్లో వాట్సాప్లో ఎవరెవరు మాట్లాడుకున్నారో, ఆ టైంకి ఎవరు మాట్లాడుకున్నారో, నీకు ఏంటి సంబంధం అని అడిగి లాక్కొచ్చి కూర్చోబెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. ఇది పెట్టి రాకుండా 5 ఏళ్ళ నుంచి నరకం అనిపించి ఉంటాడు పాపం. అతనే సంతోషంగా లేడు. ఎప్పుడు మెడమే కత్తిలా ఉంది ఇది. ఇప్పుడు వీళ్ళిద్దరూ దారిలో ఉండుంటే, లైన్లో ఉంటే, అతను అనుకూలంగా ఉండుంటే గొడవ లేకపోను. వాళ్ళు అనుకూలంగా ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వేం చేసేవాళ్ళు? ఏదో చేసి ఉండాలి కదా, లేకపోతే అంత కోపం ఎందుకు వస్తుంది? అవునే కదా. మీ అన్నయ్య మీద నువ్వు అనవసరంగా ఎందుకు కోపడతావు? వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి ఏదో ఇబ్బంది పెట్టేసినా నిన్ను మీ వదిన ఎవరో నిన్ను ఏడిపించి తినేస్తున్నాను, కట్టమని గిన్నెలకి కడమని కొట్టేస్తుంది అనుకో, ఈ కోపం అవుతుంది. అవునా కదా. అలాంటిది ఏమైనా ఉంటే కోపం అవుతుంది. లేదా వాళ్ళ ఆస్తి ఒకటో దొబ్బేసి నీకు ఇవ్వకపోతే, అదే నాన్న ఆస్తిని ఒకటో దొబ్బేస్తున్నట్టు నాకు ఇవ్వబెట్టని అడుగుతాం. సాధారణంగా ఎవడో కూడా ఆ పని చేయడు. ఆడబిడ్డని బాగా చూసుకుంటారు, తోడబుట్టిన దాన్ని తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటారు. ఇతను తల్లి తర్వాత తల్లిలాగా చూసుకోవాల్సిన దాని గురించి, బట్టల వస్త్రధారణ గురించి, ప్రత్యర్థి పార్టీలకి నువ్వు ఆవిడ వారసత్వాన్నే ప్రశ్నిస్తున్నాడు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కదా వివేకానంద రెడ్డి, అతని గురించి ఇతను ఎలా మాట్లాడొచ్చా? చనిపోయాడు కదా, పైగా క్రూరంగా చంపేశాడు కదా. ఆ చంపినోడిని పట్టుకోవాలి కదా అతను. మరి వీళ్ళు చంపారు అంటున్నావు, నువ్వు పట్టించకపోయావా? అన్ని రకాల అధికారం తన చేతిలోనే ఉంది కదా, ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి దీనికి సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, అన్నీ అతనే చేసి అతని మీద నెడతాడు, రేపు మాపు జైలుకి పోతాడు అని అర్థమైంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.